క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. దేవుడి వాక్యం ఇచ్చినగాక ఆమేన్. అవునండి, ఒకని తల్లి వారిని ఆదరించినట్టుగా దేవుడు మనల్ని ఆదరిస్తానని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అవునండి, తల్లి బిడ్డలు ఎలాంటి వారైనా కావచ్చు, కానీ హక్కును చేర్చుకొని వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆదరిస్తుంది. అలాగే అంతకన్నా ఎక్కువగా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు, ఆదరిస్తా ఉన్నాడు. తల్లి ఒక సమయం వరకే మనకు తోడుగా ఉంటుంది, తండ్రి ఒక సమయం వరకే మనకు తోడుగా ఉంటాడు, బంధువులు ఒక సమయం వరకే మనకు తోడుగా ఉంటారు. కానీ మన దేవుడు ఎల్లవేళలా మనకు తోడుగా ఉంటాడు. అన్ని వేళలా కూడా ఎవరు మనల్ని విడిచినా, ఎవరు మనం మర్చినా కూడా మన దేవుడు మనల్ని మర్చిపోడు. తల్లి ఆదరించినట్లుగా దేవుడు ఈరోజు నిన్ను ఆదరిస్తానని మాట్లాడుతున్నాడు. ప్రియకుమార్తె, ఒకనొక దినమున తల్లి అయినా మరుచునేమో, కానీ నేను నిన్ను మరమును చూడు, నా చేతిలో చెప్పుకొని ఉన్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తూ తల్లిలాగా నిన్ను ఆదరించి దేవునికి ఉన్నాడని మర్చిపోక, ఈ విషయంలో కృంగిపోక, దేవుడి మీద దేవుని యొక్క ఆదరణలో నెమ్మది పొందుక రీతిగా దేవుడు నిన్ను ఆదరించినగాక ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థన చేసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభా, తల్లిలాగా ప్రతి బిడ్డని కూడా తల్లి నువ్వు ఆదరించి వారు అన్ని విషయాల్లో వారికి సహాయం చేసి నెమ్మది ఇచ్చామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.